బాల్క సుమన్ కామెంట్స్ పై పొలిటికల్ వైలెన్స్ కంటిన్యూ అవుతోంది. సింగరేణి ఆఫీస్ ని తగలబెట్టాలి, మిలిటెంట్ ఉద్యమం చేయాలి, రైలు పట్టాలు కోసేయాలన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కస్సుమంటున్నారు. ప్రజలని రెచ్చగొట్టేలా మాట్లాడిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకి కంప్లైంట్ చేస్తున్నారు. ఫలితంగా బాల్క సుమన్ పై ఇప్పటికే 2 స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. అటు డీజీపీకి కూడా వినతి పత్రం వెళ్ళింది. దీంతో బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. బాల్క సుమన్ రాజకీయ ఉన్మాదిగా మారారని అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తల్లి లాంటి సింగరేణి ఆఫీస్ ని కాల్చివేయాలనటం దారుణమన్నారు. బాల్క సుమన్ ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలని అన్నారు. ఇలాంటి పరిస్థితి మీకుంటే మిమ్మల్ని ఎవడేం చేస్తాడు రా బాబు? నన్ను అడిగితే ఈ కేసులు 3 నెలలు పోతాడట, 3 నెలలు కాదు 4 నెలలు పోతాడట. మరి ఇటేం చేయాలి? పీడీ యాక్ట్లు పెట్టాలనా, లేకపోతే ఇంకేమైనా అసలే బయటికి రాకుండా ఏది వెనకటి కాక రాజులు కాక బందికానాలు వేసి మొత్తంగా పూర్తి చేసినట్టు పూర్తి చేయాలనా? ఇలాంటి యొక్క రీతి బీఆర్ఎస్ రీతి తెలంగాణ ప్రజలారా గమనించండి. రైతులు రావట్లేరని బాధపడుతున్నారు. ఇలా విద్యార్థులకు సమస్యలకు వస్తే విద్యార్థులు రావట్లేదని బాధపడుతున్నారు. సింగరేణి కార్మికులు పెడితే సింగరేణి కార్మికులు రావట్లేదని ఎందుకు వస్తారు? మీకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు పరిశీలి చేయడమే కాకుండా పరిష్కరిస్తున్న పరిస్థితిలో మీ వైపు ఎందుకు వస్తారు? బాల్క సుమన్ వ్యాఖ్యలపై ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలి తప్ప ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వద్దు. సరే పాపం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళు ఏది చేప ఒడ్డునబడి కొట్టుకుంటూ మాట కొట్టుకుంటారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువలు ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న ఫస్ట్ వచ్చింది. వాళ్ళు పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించడము మంచి పద్ధతి కాదు. తన మాటల్ని కావాలనే వైరల్ చేస్తున్నారని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బాల్క సుమన్. సింగరేణితో పాటు రైతుల సమస్యల తీవ్రత చెప్పేలా మాట్లాడాను తప్ప మరే ఉద్దేశం లేదని క్లారిటీ ఇస్తున్నారు. ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికే తన వీడియోని వైరల్ చేస్తున్నారని అన్నారు. నిన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో సింగరేణికి సంబంధించి సింగరేణి పరిరక్షణ గురించి, కార్మికుల సంక్షేమం గురించి నేను మాట్లాడుతూ ఒక అరగంట సేపు నేను మాట్లాడినా. దాంట్లో ఒక్క నిమిషం వీడియోను ఫ్యాబ్రికేట్ చేసి ఇక దానికి రాష్ట్రం లేదు, సమస్య లేదు, సుమనే ఒక సమస్య అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పి దాని ఒక పెద్ద అంశంగా చూస్తున్నారు. నేను ఒకటే మాట అంటున్నా, నిన్న మా హరీష్ అన్న ప్రెస్ మీట్ పెట్టిండు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, 1600 కోట్ల విలువ వేసే బొగ్గు మాయమైంది. దాని సంగతి ఏందని అడిగిండు. మేము 19,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు ఎన్ని ఇచ్చిరని అడిగిండు. జియో 76 కింద మేము పట్టాలు ఇచ్చినాం, మీరు ఎన్ని ఇచ్చిరని అడిగిండు. సోలార్ ప్లాంట్ల కుంభకోణం జరిగింది, నైని బొగ్గు బ్లాక్ వేలం కుంభకోణం జరిగింది. సింగరేణిలో ఇవాళ 4,000 కోట్ల ఓడికి సింగరేణి సంస్థను తీసుకొని పోయారు. వీటన్నిటి సంగతి ఏందని చెప్పి హరీష్ అన్న మాట్లాడితే దాన్ని కప్పిపుచ్చడానికి, దానికి సమాధానం చెప్పుకునే దమ్ము లేక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నన్ను టార్గెట్ చేసి నా మీద ఇవాళ ఏదో కేసులు పెట్టి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అంటున్నారు బాల్క సుమన్. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు? కాల్చివేయాలి, పట్టాలు కోసేయాలి అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందిస్తున్నారా? బికాస్ కాంగ్రెస్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. కాంగ్రెస్ అధికారి బీజేపీ కూడా దీనిపైన రియాక్ట్ అవుతుంది. 2 పార్టీలు కలిసి బాల్క సుమన్ వ్యాఖ్యలపై, బాల్క సుమన్ పైన, పార్టీ పైన కూడా దాడి చేస్తున్నాయి. పార్టీని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బాల్క సుమన్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మొత్తం పార్టీనే సూపులో పడేసాయని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీస్ కేసులు అవుతున్నాయి, ఒక విధ్వంసకర పార్టీ, విధ్వంసాలు చేయడం అలవాటున పార్టీ అంటూ రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాల్క సుమన్ మాత్రం దీనికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. ఇది కేవలం ఒక నేను ఇంటర్నల్ మీటింగ్లో చేసినటువంటి స్పీచ్, అది బయటికి అనుకోకుండా వెళ్ళింది, కానీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికో లేకపోతే దాంట్లో ఉన్న స్పిరిట్ని మాత్రమే తీసుకోవాలి. నేను అంత ఆ రేంజ్లో ఆ తీవ్రత సమస్య ఉందని చెప్పడానికి నేను ఆ పదాలు వాడాను. సింగరేణి సమస్య ఉంది, రైతులకు సంబంధించినటువంటి సమస్య ఉంది, నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్య ఉంది. వీటన్నిటిని అడ్రస్ చేసే క్రమంలో
కార్యకర్తల్లో అక్కడటువంటి నేతల్లో కొంత జోష్ తేవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప నిజంగా వెళ్ళి సింగరేణి ఆఫీస్ తగలబెట్టడమో నిజంగా వెళ్ళి రైలు పట్లను కోసేయడం ఉండదు. కేవలం అలాంటి తీవ్రత ఉందని చెప్పడానికి నేను చెప్తున్నాను. అయితే నాకు సంబంధించినటువంటి ఆ స్పీచ్లో కొన్ని పదాలను అటాచ్ చేసి ఫ్యాబ్రికేటెడ్గా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా నిన్న సింగరేణిలో జరిగినటువంటి స్కామ్ని బీఆర్ఎస్ బయటికి తీసింది. మాజీ మంత్రి హరీష్ రావు దానిపైన ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సమాధానం చెప్పకుండా కేవలం ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి నా స్పీచ్ను నేను మాట్లాడినటువంటి మాటలను వైరల్ చేస్తున్నారు. దాన్నే ఒక ఇష్యూలాగా రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేవన్నట్టుగా అదొక్క సమస్య ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటూ బాల్కా సుమన్ చెప్తున్నారు. కేసులు పెట్టుకోండి, ఇంతకుముందు చాలా కేసులు పెట్టారు. మొన్నటికి మొన్న కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కేసులో నన్ను అకారణంగా జైల్లో పెట్టి 16 రోజులు అక్కడే సెల్లో ఉంచారు. అంతకుముందు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉద్యమ కాలంలో కూడా చాలా కేసులు ఎదుర్కొన్నాను. కేసులు కొత్త కాదు, కేసులు పెట్టండి. కానీ బీఆర్ఎస్ వేసినటువంటి ప్రశ్నలకు ఆ మైండ్లో జరిగినటువంటి స్కామ్కి బొగ్గు మాయమైనటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పండి అంటూ బాల్కా సుమన్ చెప్తున్నారు. ఇప్పటివరకైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు దీనిపైన స్పందించలేదు. కానీ బాల్కా సుమన్ ఈరోజు టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఆల్రెడీ దీనికి సంబంధించి హైకమాండ్ లీడర్స్ అందరికీ కూడా వివరణ ఇచ్చాను. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడిన సందర్భం ఏంటి అనే విషయాల్ని వాళ్ళకి చెప్పాను. ఎందుకంటే బయట రాజకీయ పార్టీలన్నీ కాంగ్రెస్ బీజేపీ కలిసి నా పైన దాడి చేస్తున్నాయి కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళకి వివరించాను. దానికి సంబంధించినటువంటి సమస్య లేదని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా కొంతమంది ఇంటర్నల్గా దీన్ని సమర్థించుకుంటున్నారు. దీనిపైన ఎలాంటి ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పటికే నాంపల్లి పోలీస్ స్టేషన్లో బాల్కా సుమన్ పైన కేసు నమోదైంది. డీజీపీ కూడా ఎమ్మెల్సీలు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు. దానిపైన కూడా ఏమైనా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బాల్కా సుమన్ ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీంతో కూర్చున్నారు, వాళ్ళతో సమావేశమయ్యారు. రాబోయేటువంటి సమస్యల్ని, కేసులు అయితే ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని ఆయన కూడా చర్చిస్తూ ఉన్నారు.